పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. ఇంకా మీరు ప్రత్యేకంగా ఏం వాడుకోవద్దు, తెగులుకు వాడుకోవద్దు, గిగులుకు వాడుకోవద్దు, దేనికి వాడుకోవద్దు, అన్ని దీనిలో వస్తాయి. లాస్ట్ కు మనం పెట్టిన డబ్బన్నా తీసుకోగలుగుతాం, ఏదైనా ఉద్రిక్తి వచ్చినా కానీ మాకు ధైర్యం అనమాట. ఇప్పటికే ₹1,00,000 పెట్టాను సార్, మరి ₹1,00,000 అంటే నీకు సామాన్యమా? అర్థం ధైర్యం మీదే అనుకో. అవునవును, అర్థం కాదు, 80% మీదే ధైర్యం. అదే ఇంగ్లీష్ మందులు వాడితే ఇంత ధైర్యం చేయలేము అనమాట. 10-15 ఎకరాలకే చచ్చిపోతాం. పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని మీకు డిఫరెంట్ ఏమి వస్తాయి అంటే వచ్చిన పూత ఒకటి కూడా బీరుపోదు. పోయిన సంవత్సరం రాలేందుకు అవకాశాలు ఉండే, ఈ సంవత్సరం అది ఉండనే ఉండవు. లేదు సార్, ఇంకా ఈ పొద్దు నేను వ్యవసాయం 50 ఎకరాలు పెట్టానంటే మీ ధైర్యంతోనే పెట్టాను. వాస్తవం అది, ఊరికే ఏదో టీవీలో పడడానికి ఇంకో దానికి గురించి చెప్పడం కాదనమాట. అది వాస్తవం అన్నమాట. ఇప్పుడు నీళ్ళ ఈ బెట్ట పొజిషన్ లో కూడా నీకు ఈ మాత్రం చేను పెరిగిందంటే కనుక నీకు ఆ మందు వల్ల కూడా అర్థం ఉంది అనమాట. తెలిసిన వాళ్ళకి తెలుసు అది. సార్ మన నాటి అదే ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? ఇదే సార్, ఇక్కడ 30 ఎకరాలు ఒక ప్లాట్ సార్. 30 ఎకరాలు ఈ వెరైటీ ఇదే వెరైటీ 2043 మొత్తం. అదేమో సార్ చెప్పారు కదా సార్, నీ ధైర్యం ఉంటే నేనేమైనా చేస్తానని. ఇది ఉంటే సరే సార్, నీళ్ళు లేవు కదా ఈడ, పర్లేదు సార్, నీళ్ళ వరకు కవర్ చేసుకుంటాం. ఒకటి చేయండి, ఇప్పుడు ఒక్కొక్కసారి వాడేటప్పుడు మనం 1 లీటర్ ఆయిల్ వాడుతున్నాం కదా, 1.5 ఆయిల్ వేసుకో, పుష్టి అంతగా వేసుకో. ఎందుకంటే నీళ్లు తొందరగా గుంజి అదే బిట్ చేసుకో కొద్దిగా రంధ్రాలు కొద్దిగా మూసినట్టుకుంటాయి. సార్ ఇంకోటి, మన మందులు వాడిన దానికి ఇంగ్లీష్ మందులు వాడిన దానికి ఆల్రెడీగా తేడా ఉంది. ఇప్పటికే వాటర్ లో మటుకు అదే ఇంగ్లీష్ మందు వాడితే నీకు 7 రోజులకే ఇట్లా వడబడిపోతుంది, చేను పడిపోతుంది. అదే మన మందులు వాడితే కనీసం 12-13 రోజులు అయినా కానీ ఇంకా తట్టుకునే కెపాసిటీ కనబడుతుంది. ఆల్రెడీగా దాన్ని గుర్తించినాం అనమాట. దాంతో పాటు ఇప్పుడు మనం 1 లీటర్ ఆయిల్ వాడతాం, దానికి బదులు 1.5 లేదా 1.5 ఆయిల్ వాడుకోవాలి. ఆయిల్ లేదు 1 వేసుకున్నా కానీ ఒకసారి వేసుకోండి. మళ్ళా మధ్యలో ఒక 2 ట్రిప్పులు 1 లీటర్ కొట్టుకోండి. ఆయిల్ కొట్టుకుంటే పుష్టి కొట్టమంటారా? పుష్టి కూడా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పుష్టి ఎంత మీరు ఇయ్యగలిగితే అంత తొందరగా కాపు వచ్చేస్తాయి. నీళ్ళు లేని వల్ల నేను చెప్తున్నా, ముందుగా కాపాడుతాయి చాలు మనకి. మిగిలిన వాళ్ళు ఎట్టనా పోనీ ఏమన్నా కానీ మంచిగానే ఉంది, ఇంతవరకు కాపాడుకున్నావు. ఇప్పుడు మనం కూడా చెప్పవచ్చేది కూడా అదే, నీళ్ళు లేకపోతే ఏం చేయాలి, రైతు పరిస్థితి ఏంటి, అప్పుడు కూడా కాపాడుకోవాలి కదా. అయినా కానీ మీ మందుల వల్ల అర్థం పెరిగింది, అంతే మీ మందుల వల్ల అర్థం పెరిగినట్టే కనపడుతుంది అనమాట. లేకపోతే అది ఎక్కడో మీ మందులు వాడినట్టు 4 ఖర్చుకోండి అంతే ఉండే. ఇంకా మీ మందులు కూడా కొద్దిగా ఒడుపు చేసి దగ్గర కొట్టాం అనమాట. ఎందుకంటే పెరుగుదల తొందరగా పెరిగితే నీళ్ళు అయిపోయే ఎంతో కొంత ఖాతా కాపించుకోవాలని చేసాం అనమాట ప్రయత్నం. మీరు చెప్పారు కదా సార్, మీరు చెప్పింది మైండ్ లో ఉందనమాట. మాకు పోయినసారి చెప్తే మీరు ఎంత ఇట్లా బెట్టకొచ్చేటప్పుడు మీరు ఎంత దగ్గర చేసుకుంటే మన చివరి నీళ్ళు అయిపోయింది లోపల మన ఖాతా అయిపోతాయి. చూడు సరే, ఏ సంవత్సరం తెలుస్తాయిలే, అన్ని మన మంచిగా.
ఎక్కడ ఒకటే డాగేజీ లేదు, ఒకటే లెవెల్, కిందకైనా మీదకైనా. ఇంకా నీళ్లు ఈ వాటరు ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడేం బాగా కాలువ నీరు స్వీట్ వాటర్, నదిలో వచ్చేళ్ళకి మిక్స్ అవుతాయి వాటర్, ఆ తేడా కానీ లేకపోతే దాంతో పాటు వచ్చాయి ఇవి కూడా డైరెక్ట్ కాలవు. ఇదేమో ఈ నదిలో పడి కలిసి వస్తాయి, మిక్స్ వస్తాయి. దగ్గర ఉడుపు చేసి కొట్టాం సార్ మందులు కూడా. మంచి పని చేసినావు, లేకపోతే ఇంత మటు కూడా కాదు. అందులో కాయ కూడా నీకు పడుతుంది సార్. ఏ క్వాలిటీ వస్తున్నారు కాయ కూడా ఇప్పుడు 70 రోజులకే సార్ కాయకు 7-8 కాయలు పట్టేసింది అన్నమాట చెట్టు. సరే ఇప్పుడు ఏం చేయండి, అట్ట కొట్టుకోండి. ఏమి లేకపోతే ఒక ట్రాక్టర్లో గీటర్లో బండిల్లో తీసుకొని ఏం చేయండి, 200 లీటర్ నీళ్ళు ఒక ఎకరా. ఒకవేళ మనకు మొత్తం నీళ్ళు పోతున్నాయని ఆ పరిస్థితి రాలేదు సార్. ఇంకా ఒకవేళ వచ్చినాయనుకో ట్రాక్టర్లో బండిలో నీళ్ళు నింపుకోండి. ఒక ఎకరానికి 200 లీటర్ నీళ్ళు. ఒక రోజు దాని ప్రతి వాళ్ళు పుష్టి పోతుంది. ఎందుకంటే కంటిన్యూ మనం వాడుతూనే ఉంటాము, పుష్టి ఇది ఎక్కువ అయిపోతాయి. అది కాగానే ఊరిగా ఒక 250 ml అట్లా పోసుకోవాలి. పోసుకొని ఇక పైన స్ప్రే చేసుకోండి. ఈ నీళ్ళ ద్వారాగానే పంట పండించుకోవాలి, పై ద్వారాగానే. ఇంకోటి ఇప్పుడు నీళ్లకు ఎంతో కొంత ఇంకా 2 నెలల వరకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇల్టు. అక్కడ చెట్టు అక్కడ 2-3 చెట్లు విల్ట్కి దీంతోనే ఇస్తున్నారు సార్. మేము తెలవగానే సరికి మీకు చెప్పుకోవద్దని చెప్పేసి నిన్నంతా పరిచయం అయింది, అన్ని అయిపోయింది. ఇంక మీద మనకు బూడి తెగులు, కొమ్మ ఇంటి తెగులు, ఈ తెగులకు సంబంధించిన తెగులకు సంబంధించిన ఏదన్నా కానీ ఇంకా మీరు సపరేట్ గా వాడుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కలిపి ఇస్తున్నాం. ఇక నిన్ను బతికించిపోతే నువ్వు చేస్తావో పోతావో కానీ ఆటోమేటిక్ ఆ ధైర్యంతోనే మేము ఎంతైనా కానీ పెట్టగలుగుతున్నాం. ధైర్యం కూడా ఉంది అనమాట. ఇది పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని మీకు డిఫరెంట్ ఏమి వస్తాయి అంటే వచ్చిన పూత ఒకటి కూడా బీరుపోదు. పోయిన సంవత్సరం రాలేందుకు అవకాశాలు ఉండే, ఈ సంవత్సరం అది ఉండనే ఉండవు. ఎక్కడో ఒకటి రాలితే రాలవచ్చు కానీ మిగిలిన అన్ని కాయలు ఉంటాయి, మొత్తం పిందెలు అవుతాయి. ఇంకా నెల నాటికి 40 నుంచి 50 కాయ తయారవుతుంది సార్. చెట్టుకి కనబడుతుంది కదా సార్, అంతా పిందె కదా ఈ చెట్టు, మొత్తం పిందెనే. కాయ కూడా పెద్దగా అయింది. ఇప్పుడు ఈ చెట్టుకు కాయ ఒక సుమారుగా 10 కాయ దాకా అయిపోయింది. అంతవరకు పిందె, ఇదంతా పైన ఇదంతా పిందె, ఇదంతా పిందె కదా సార్. ఇదంతా పిందె కదా, పిందెలే కదా. ఈ వెరైటీ ఇంత పట్టుతున్నాయి అంటే సరే ఏదో మీరు బాగుండండి, బాగుంటేనే. లేదు సార్, ఇంకా ఈ పొద్దు నేను వ్యవసాయం 50 ఎకరాలు పెట్టానంటే మీ ధైర్యంతోనే పెట్టాను. వాస్తవం అది. ఊరికే ఏదో టీవీలో పడడానికి ఇంకో దానికి గురించి చెప్పడం కాదనమాట. అది వాస్తవం అన్నమాట. ఇప్పుడు నీళ్ళ ఈ బెట్ట పొజిషన్ లో కూడా నీకు ఈ మాత్రం చేను పెరిగిందంటే కనుక నీకు ఆ మందు వల్ల కూడా అర్థం ఉంది అనమాట. తెలిసిన వాళ్ళకి తెలుసు అది మనకు తెలుసు, అందరికి తెలియదు. దాన్ని ప్రత్యేకించి దాంట్లో లోపల తొలగించి తెలుస్తుంది అనమాట. నీళ్ళు కంట్రోల్ లో వచ్చేది కూడా మంచిది. ఈ గనుపులు పెరిగేందుకు అవకాశాలు ఉండవు. దగ్గర కాయ చక్కగా పట్టిపోతాయి. కూడా లేదు సార్. ఇప్పుడు ఈడనే అన్ని ఉన్నాయి. తేడా ఉంది, చాలా తేడా ఉంది సార్. ఈ గెనుపులో ఫస్ట్ దాన్ని కనిపెడితేనే తేడా కనపడుతుంది అనమాట. ఈ గెనుపు చూడు, ఎన్ని గెనుపు కూడా 3-4 కాయ పడతాయి. నేను అందుకోసం పోయినసారి మనం లాస్ట్ ఇచ్చేసి ఈసారి మొదటి నుంచే ఇచ్చేయంటారు అని చెప్పింది. కారణాలు కూడా అవే. ఈ ఏడు మాత్రం పక్కా గనుపు దగ్గర అవుతుంది, కాయ కింద నుంచి పట్టుకుంటుంది. అసలు 70 రోజులకు వర్షాలు ఎక్కువ పడినా కానీ పోయిన సంవత్సరం అంత సంవత్సరము ఈ లెవెల్లో ఈ మాత్రంగా మాకు కనపడలేదు. వర్షాలు తక్కువైనా కానీ నీటి శాతం తక్కువ పెట్టగలిగినా కానీ ఈ సంవత్సరము ఈ బెట్ట పరిస్థితుల్లో 70 రోజులకి ఈ మాత్రం మాకు ముందు కనపడలేదు సార్. బాగా పనిచేస్తాం, కంప్లీట్ గా మార్చేసాము. ఇప్పుడు కూడా మార్చుకునే ఉంటున్నాము. ఈ మధ్యలో మీకు ఒక రౌండ్ కూడా మీకు కూడా ఇచ్చేస్తారు చూడండి. నెక్స్ట్ ఇయర్ ఇది కూడా ఉండవు, ఇంకా బాగుంటాయి. వెనకాల ముందల నాటినా కానీ చేలో ఒక 5-6 రోజులు అయినా అంతా కవర్ అయిపోయింది అనమాట చాలా వరకు. ఏడు అప్పుడప్పుడు కనుక ఇంకా 2 వానలు తగిలితే అసలు ఈ చేను ఇప్పటికే కమ్మాల్సింది. అది లేక కొంచెం అమ్మొద్దులే, మనకు కొద్ది గ్యాప్ ఉంటేనే మంచిది. 4 ఫీట్లు సార్, 4 ఫీట్లు ఉంది అనమాట. 4 ఫీట్లు పక్కా 4 ఫీట్లు పెట్టారనమాట. అదే 3 ఫీట్లు పెట్టింటే ఇప్పుడు నీకు కొద్దిగా సందు కనపడేది, కొద్దిగానే కనబడతాయి.
ఒకవేళ మీలి బగ్గు వచ్చినా కానీ రాదు, పచ్చడిలో వస్తాయి జీలు రావు. ఏంటిది మీలి బగ్గు అంటాం, అంటే నువ్వు చూపించావు పచ్చళ్ళు అట్లనే పట్టుకుంటాయి. అవును పట్టుకుంటా సార్. మిల్లి బగ్ అనేది అది జిగి బంక ఎండిపోతుంది. దానికి ఆల్రెడీగానే మీ దాన్ని ఇస్తానే ఉన్నాం. ఇంకా మీరు ప్రత్యేకంగా ఏం వాడుకోవద్దు, తెగులుకు వాడుకోవద్దు, దేని వాడుకోవద్దు, అన్ని దేనిలో వస్తాయి. నాటి ఎన్ని రోజులు అయింది, దాని క్వాలిటీ ఏంది, దాని పట్టిన కాయ ఏంది, దాని ముందు పొజిషన్ వాళ్ళకి అట్ట కాదు కదా, వచ్చి చూస్తే మొత్తం ఉండాలి వాళ్ళకి. వాస్తవం మాట్లాడుకోవాలి కానీ ఊరికే ఏదో మాట్లాడితే ఎట్లా. ఏం చెప్పాడు ఇట్టనే ఇంకొక తడి మాత్రం పెట్టి వదిలినా కానీ నీకు 20-30 గంటలకు ఎక్కడి పైన మొత్తం ఉంది, నీకు తెలవకు వచ్చింది కానీ పైన మొత్తం ఉంది కాయ, మొత్తం కాయని అదంతా పిండి అయిపోతుంది. పిండే కాయ కాదండి చిన్నది, ఇంకొక 5-6 రోజుల కల్లా కనబడదు. ఇంత అవుతుంది. లాస్ట్ కు మనం పెట్టిన డబ్బా తీసుకోగలుగుతాం, ఏదైనా ఉద్రిక్తి వచ్చినా కానీ మాకు ధైర్యం అనమాట. ఇప్పటికే ₹1,00,00,000 పెట్టాను సార్. మరి ₹1,00,00,000 అంటే నీకు సామాన్యమా? 50 ఎకరాలకు 50-60 లక్షలు పెట్టాను, మళ్ళీ ₹50,000 పెట్టారంటానికి మరి ధైర్యం, అది అర్థం ధైర్యం మీదే అనుకో. అవునవును, అర్థం కాదు, 80% మీదే ధైర్యం. అదే ఇంగ్లీష్ మందులు వాడితే ఇంత ధైర్యం చేయలేము అనమాట. 10-15 ఎకరాలకే చచ్చిపోతాం. ఇప్పుడు మన ఒకవేళ శరీరం ఇప్పుడు 1 కోటి పెట్టావు, నిజమే ఒప్పుకుంటా, ఇంకా 1 కోటి అవుతుందా? అవుతుంది సార్, ఇంకొక 50 లక్షలు అవుతుంది. ఇంకొక 50 లక్షలు అవుతుంది. 1.5 అవుతుంది. 100 ఎకరాలకి అయితే అవుతుంది, రాంగ్ అవుతుంది 100 ఎకరాలకు. ఇప్పుడు ఇది 30 ఎకరాలండి, అది అంతే సార్. అది ఆడ 15 ఎకరాలు, ఆడ 10 ఎకరాలు సార్. అది 25, ఇది 30-55 ఎకరాలు. ఇది అది వేరే ఎత్తనం, ఇది అచ్చం 204 100 ఎకరాలు ఉంది సార్ మన కిందనే. పని వాళ్ళు కానీ 100 ఎకరాలు. మన తెచ్చింది 120 ఎకరాలకు తెచ్చిన మందులు. అట్ట కాదు, మనకేం ఇప్పుడు 1.5 2 కోట్లు అయితే 1.5కి బదులు ఇంకా 50 లక్షలు ఎక్కువ పెట్టుకో. పోయినసారి ఆమెను అడిగినట్టుగానే మనకు వచ్చేది ఎంతో కనీసం ఒక 20 గాడికి పెట్టుకున్నా 30 రాదు. పరిస్థితులు అట్లా అయితే ఒకటి గ్యారెంటీ చెప్తాం, ఆ పెట్టిన 1.5 ఎంతైనా కానీ పైన తీసుకుంటామని ఒకటి గ్యారెంటీ 100% ఉంది అనమాట. 1.5 మీదే తీసుకుంటారు కానీ లోపలికి అయితే ధైర్యం అనమాట. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.